చాలా పెద్ద ఆట ఆడావురా నువ్వు. ఒక డాక్టర్ చేసిన నిర్వాహకం వల్ల జపాన్ చరిత్ర మారిపోయింది. 1970s అంత జపాన్ వాళ్ళు కుట్టినే కన్జ్యూమ్ చేసేవాడు. బేసిక్గా కాఫీ కొంచెం చేదుగా ఉండడం వల్ల వాళ్ళకి టేస్ట్ ఎక్కలేదు. సో జపాన్ వాళ్ళందరూ కుట్టినే కన్జ్యూమ్ చేసేవాళ్ళు. ఇలాంటి టైంలో జపాన్ మార్కెట్ క్యాప్చర్ చేస్తున్నారు నెస్లే వాళ్ళు ఎంటర్ అయ్యారు. దానికోసం వాళ్ళు రకరకాల యాడ్ క్యాంపెయిన్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, అడ్వర్టైజ్మెంట్స్ అలా చాలా ఇచ్చారు. కానీ పెట్టిన బడ్జెట్ లో 10% కూడా రిటర్న్ రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఆయన హైర్ చేసుకున్నారు. ఆయన బిజినెస్ పర్సన్ కాదు, ఇది సైకాలజిస్ట్. ఆయన పేరు డాక్టర్ క్లోటైనర్ రప్పి. ఈయన ఏమన్నారంటే నెస్లే వాళ్ళతో, మీరు ముందు కాఫీని పెద్దవాళ్ళకని చెప్పడం మానేయండి, కాఫీని చిన్నపిల్లలకని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని చెప్పాడు. ఆయన కాఫీ ఫ్లేవర్ తో చాక్లెట్స్, బిస్కెట్స్ అనేవి తయారు చేయించాడు. ఆయన పాయింట్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి టేస్ట్ చిన్నప్పటి నుంచి అలవాటు అయితే కనుక పెద్ద వాళ్ళకి అలవాటు పడిపోయి కాఫీ ఎక్కువ తాగుతారని ఆయన ప్లాన్ అనమాట. మనకి జనాలు చెప్తున్నట్టు నేటి బాగాలేని ఇప్పుడు పౌరులు అన్నట్టు ఆయన స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఆయన అనుకున్నట్టుగానే పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి అలాగే కాఫీ టేస్ట్ అలవాటు ఉండడం వల్ల అక్కడ జనాలు అందరూ కాఫీ తాగడం స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ దాకా ఏంటంటే, ఇయర్ 2000లో ప్రపంచంలోనే అత్యధికంగా కాఫీ తాగిన కంట్రీగా జపాన్ రికార్డ్ స్టార్ట్ చేసింది. ఏ కంట్రీ అయితే కాఫీ తాగడానికి నిరాకరించిందో ఆ కంట్రీ అయితే మోస్ట్ కాఫీ కన్స్యూమింగ్ కంట్రీగా రికార్డ్ సృష్టించేలా చేశారు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సైకాలజీ. నెస్లే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఈ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి.